తెలంగాణలో మావోయిస్టులకు షాక్స్ తగులుతూనే ఉన్నాయి. పోలీసుల ముందు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణలు ఉన్నతాధికారుల ముందు లొంగిపోతున్నారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్రం లచ్చన్న ఉండగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఆత్రం అరుణ ఉన్నారు. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. లచ్చన్న సాయంత్రం 4 గంటలకు రామగుండం సిపి ముందు లొంగిపోనున్నారు. ఆత్రం లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా. ఆయనపై లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో మావోయిస్టుల అగ్రనేతలు చనిపోయారు. దీంతో మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోతారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ముఖ్య నేతలు లొంగిపోతున్నట్లు సమాచారం ఉంది. ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే వాళ్ళు రామగుండం సిపి ఎదుట లొంగిపోతున్నట్లు సమాచారం వస్తుంది. అయితే వీళ్ళు తెలంగాణ లో చాలా కీలక పాత్ర పోషించారు. మావోయిస్టులలో చాలా కీలక నేతలుగా ఉన్నటువంటి వీరు మొత్తం మావోయిస్టులకు సంబంధించి స్టేట్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీలో ఆత్రం లచ్చన్న, అరుణ కూడా ఇద్దరు మెంబర్లుగా ఉన్నారు. గత కొంతకాలంగా వీళ్ళు అజ్ఞాతంలోనే ఉండిపోయారు. 30 సంవత్సరాల నుంచి కూడా అజ్ఞాతంలో ఉంటూ అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి మావోయిస్టుల దాడులకు సంబంధించి వీళ్ళు కీలక పాత్ర పోషించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ మొత్తం కూడా వీళ్ళు అనేక ఆపరేషన్ లో పాల్గొన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే కొంత అనారోగ్య కారణాలు, ఇతర అంశాలకు సంబంధించి వీళ్ళు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట మరి కాసేపట్లో కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే వీరి ఘటనకు అక్కడ జరుగుతున్నటువంటి అటు తెలంగాణలో అయితేంది, ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కాగార్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా కకవికలమైపోతున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో వాళ్ళను భద్రతా బలగాలను ఎదుర్కోవడానికి కొంత ఇబ్బంది మావోయిస్టులు పడుతున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. అనేక ఎన్కౌంటర్లు కూడా వందలాది మంది మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసుకున్నాము. అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల గాలింపులు అయితేంది, స్థానిక ప్రజలు కూడా సహకరించినటువంటి క్రమంలో వీళ్లకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అటు వృద్ధాప్యము, అనారోగ్య సమస్యలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భద్రతా బలగాలతోని ఫైట్ చేసే అవకాశం లేదు. దీంతోనే వాళ్ళు లొంగుబాటుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కూడా లొంగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. మనం ఒకసారి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కు సంబంధించి అనేక అటు భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో వీళ్ళు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తా ఉంది. వీరిది ఆదిలాబాద్ జిల్లా అని తెలుస్తుంది. వీరు ఇద్దరు కూడా భర్త భార్యలు. గత దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు, అటు భద్రతా బలగాలు కూడా ఉన్నప్పటికీ కూడా అనేక ఎదురు కాల్పుల్లో కూడా చాకచక్యంగా వీళ్ళు తప్పించుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు వారంతటా వారే లొంగిపోయే అవకాశం ఉంది. ఈ పోలీసులు అనేక సందర్భాలలో అటు కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం నింపుతున్నారు. జనజీవితం కలిస్తే వారి జీవితం సుఖాంతంగా ఉంటుంది. వారి మీద ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి రివార్డులు కూడా వారికే అందించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కూడా మనం చూసుకుంటే అనేక మంది, అంటే దాదాపు 23 మంది మావోయిస్టులు నిన్న ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినటువంటి సందర్భాన్ని చూసుకున్నాము. అంటే ఇటీవల కాలంలో కూడా అనేక మంది ఈ తరహా ఎంచుకొని పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు వాళ్ళ కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అటు పోలీసులతోటి కాగార్ ఆపరేషన్ లో భాగంగా కేంద్ర బలగాలు దాదాపు వేలాది మంది బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు
అన్ని దారులు మూసుకుపోయాయి. వారితో పోరాటం చేయలేక ఆయుధాలను కూడా వాళ్ళు భద్రంగా దాచుకోలేని పరిస్థితి. వారికి ఇతర ప్రాంతాల నుంచి కూడా సహాయ సహకారాలు అందేటువంటి నేపథ్యాలు లేవు. దీంతోనే వారు విధిలేని పరిస్థితులలో కూడా లొంగిపోతున్నట్లయితే సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు. రహనా. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.